ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. ఛత్తీస్గఢ్ జగదల్పూర్ లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చేతు అలియాస్ శ్యామ్ దాదాతో సహా మొత్తం 10 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నక్సలైట్ల బృందం నిరంతరం విచ్ఛిన్నమవుతోందని బస్తర్ ఐజీ సుందర్రాజ్ అన్నారు. నక్సలైట్లు నెమ్మదిగా అవగాహన పెంచుకుంటున్నారని, విచ్ఛిన్నమవుతున్న సంస్థను విడిచిపెట్టి వారి సహచరులు కూడా లొంగిపోవాలని కోరుతున్నారని పేర్కొన్నారు. నిజాం సాగర్ బిడ్డ మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎంపిక కావడం గర్వంగా ఉందని పార్టీ నేతలన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో డీసీసీ అధ్యక్ష సన్మాన సభ నిర్వహించారు. సభకు హాజరైన మల్లికార్జున్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలు నాయకులతో కలిసి బైక్ ర్యాలీ చేశారు. పార్టీ అధ్యక్షులుగా తాను నాయకుడిగా ఉండనని, ప్రజలకు సేవకుడిగా ఉంటానని హామీనిచ్చారు. మద్యం మత్తులో ఇబ్బందులకు గురిచేస్తున్న భర్తను ఓ భార్య హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లా బోడుపల్లిలో చోటు చేసుకుంది. మద్యం తాగి కుటుంబ సభ్యులను అంజయ్య వేధిస్తున్నాడని ఆరోపిస్తూ తన పెద్ద కొడుకు అల్లుడితో కలిసి భార్య బుగ్గమ్మ భర్తను చంపేశారు. అడ్డుకోబోయిన కూతురిని రూమ్ లో బంధించారు. హత్యకు సంబంధించిన విషయాలను సోదరి ద్వారా తెలుసుకున్న మృతుడి చిన్న కొడుకు కుటుంబ సభ్యులపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొత్తగూడెం జిల్లాలో పని మనిషిగా పనిచేస్తూ దొంగతనానికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. యజమాని ఇంట్లో దాచిన 7 కేజీల వెండి, 11 గ్రాముల బంగారపు వస్తువులను దొంగిలించింది. బాధితుడు కొండారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు సుజాతనగర్ పోలీసులు. దొంగతనానికి పాల్పడిన దంపతులకు సహకరించిన మధ్యవర్తులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దాదాపు 4,61,812 రూపాయలు విలువ గల వెండి, బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్షా దివస్ పురస్కరించుకుని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎన్సీసీ గేట్ వద్ద ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని ప్రశాంత్ అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తామని ప్రశాంత్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ ప్రారంభించిన దీక్షా దివస్ నేటికి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తోనే సాధ్యమైందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు నాయకులు. రాబోయే రోజుల్లో కేసీఆర్ పార్టీ అధికారం చేపడుతుందని పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.